కొంతమందికి చాలా కటిక దరిద్రం ఉంటుందనమాట. చేతిలో డబ్బులు నిలబడవు, అవసరానికి డబ్బులు రావు. ఆ ఉన్న డబ్బులు గూడా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళ గురించి ఈరోజు మనం వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేద్దామని. ఎప్పుడు డబ్బుల పరంగా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు, ఇసుగుపోయేవారు వాళ్ళెవరైనా సరే, సోమవారము, కృతికా నక్షత్రం ఈ 2 కలిసొచ్చిన రోజు శివలింగానికి మారేడు దళాలు కలిపిన నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉండాలి ఆ రోజు. వారం సోమవారం అవ్వాలి. ఆ రోజు కృతికా నక్షత్రం ఉండాలి. సోమవారము, కృతికా నక్షత్రం ఈ 2 కలిసొచ్చిన రోజు మారేడు దళాలు కొన్ని నీళ్ళతో కలిపి, ఆ నీళ్ళని శివుడితో అభిషేకం చేస్తే, గంగాజలంతో అభిషేకం చేస్తే కటిక దరిద్రం, మహాదరిద్రం తొలగిపోతాయి. ఈ దరిద్రాలు కోల్పోయి అంటే పోగొట్టగలిగేటువంటి శక్తి ఒక అద్భుతమైన నిమ్మకాయకుంటుంది. ఒక నిమ్మకాయ ఎప్పుడైతే అద్భుతమైన నిమ్మకాయ అవుతుందంటే, ఆ నిమ్మకాయ ఆదివారం నాడు రోహిణి నక్షత్రం 2 కలిసొచ్చిన రోజు చెట్టు నుండి కోసి అవి తెచ్చుకున్నప్పుడు అంటే వారం ఆదివారం అయ్యుండాలి. నక్షత్రం రోహిణి నక్షత్రం అయ్యుండాలి. ఆదివారము, రోహిణి నక్షత్రం కలిసొచ్చిన రోజు నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్లి నిమ్మకాయ కోసి తెచ్చుకోండి. దాన్ని మీ క్యాష్ బాక్స్‌లో గాని, బీరువాలో గాని, లేకపోతే మీ పర్స్‌లో గాని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి. అద్భుతవంతమైన, శక్తివంతమైన నిమ్మకాయ వల్ల దారిద్ర్య బా దారిద్ర్య బాధలన్నీ గూడా క్రమక్రమంగా తగ్గిపోతాయని తాంత్రిక పరిహారాల గ్రంథంలో చెప్పబడింది ఇదంతా గూడా. దీనికి ప్రమాణం తాంత్రిక గ్రంథాలనమాట. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇచ్చుకోవడం వల్ల కూడా మహాదరిద్రాలు, కటిక దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా తూర్పు దిక్కు వైపు తిరిగి ఆదివారం పూట రేగిపళ్ళు దానం ఇస్తూ ఉండాలి. శనివారం పూట పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పళ్ళు దానం ఇస్తూ ఉండాలి. శుక్రవారం పూట ఆగ్నేయం వైపు తిరిగి అరటిపళ్ళు దానం ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తే క్రమక్రమంగా పెద్ద పెద్ద దరిద్ర బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ గూడా తొలగిపోతాయి. అలాగే అన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలు, కటిక దరిద్రం, మహాదరిద్రం తొలగిపోయి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే ఇంటి ఇల్లాలు ఒక బ్రహ్మాండమైన పని జేయాలి. చాలా సులభం. ప్రతిరోజు కూడా సింహద్వారము, అట్లాగే గడప, అట్లాగే గ్యాస్ పొయ్యి. ఈ 3 చోట్ల ఒక పని జేయాలి ఇంటి ఇల్లాలు. సింహద్వారం, గడప, గ్యాస్ పొయ్యి. ఈ 3 దగ్గర ఏం చేయాలయ్యా అంటే చాలా సులభం. పసుపు రాసి, గంధం బొట్టు పెట్టి, ఒక పువ్వుంచి నమస్కారం జేసుకోవాలి ఇంటి ఇల్లాలు. ఇలా 90 రోజుల నుంచి 108 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ తగిలిపోతాయి. మహాదరిద్రం, కటిక దరిద్రం ఉన్నా సరే, డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నా సరే, ఎప్పుడు డబ్బుకి ఏదో ఒక అవసరం వస్తూ ఉంటే, డబ్బులకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే, ఇంట్లో యజమానురాలు ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సింహద్వారము, గడప, గ్యాస్ పొయ్యి. ఈ మూడింటి దగ్గర ఇలా పసుపు రాసి, గంధం బొట్టు పెట్టి, ఒక పువ్వుంచి నమస్కారం జేసుకోవడం అనేది 90-108 రోజులు గనక చేస్తే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అదే విధంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, మహాదరిద్రాలు, కటిక దరిద్రాలు పోగొట్టేటువంటి శక్తి గుర్రపు నాడాకుంటుంది. అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు గుర్రపు నాడా తెచ్చుకొని మీ పూజ గదిలో ఉంచండి. దానికి గంధం బొట్లు పెట్టండి. దానికి ధూపం వేయండి. దానికి ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి. తర్వాత ప్రతిరోజు కూడా దానికి 2 అగరబత్తులు చూపిస్తుంటే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులనేవి తగ్గిపోతాయని తాంత్రిక పరిహార గ్రంథాల్లో ఉంది. అది గురువుగారు చూసి చెప్తే నేను మీకు చెప్తున్నాను. సో, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు గాను ఒక లైక్ ఇవ్వండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది మాకు.